నమస్తే, నేను మీ సతీష్. గడిచిన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ సీనియర్ నేత అనేటువంటి పదం, అంత పెద్ద పదం అక్కర్లేదు. ఏదైతే A2 అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో A2 అంటే రెండో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునేటువంటి వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు, పెద్దల సభ సభ్యుడిని నేను అని చెప్పి పెద్ద ఎత్తున తనకి తానే సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునేటువంటి విజయసాయిరెడ్డి, అలాగే దేవాదాయ శాఖ అధికారిని శాంతిల వ్యవహారమే అది. దీనికి సంబంధించి అనేక పరిణామాలు చూసాం. మళ్ళీ మొదటి నుంచి చెప్పుకుంటే చూసే వాళ్ళకు కూడా విసుగు వస్తుంది కాబట్టి క్లుప్తంగా చెప్పేస్తాను. ఏదైతే విజయసాయిరెడ్డి శాంతిలకి సంబంధించి అనేక అంశాలపైన అనేక ఆరోపణలు, ప్రధానంగా విజయసాయిరెడ్డి పైన ఈ ఆరోపణలు రావడంతో ఈ అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరి ఆ అంశాన్ని బయటకి తెచ్చింది కూడా ఎవరో కాదు, ఆ అధికారిని శాంతి భర్తగా చెప్పుకునేటువంటి మదన్ మోహన్. అయితే ఈ అంశంలో వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆ అధికారిని శాంతి ప్రెస్ మీట్ పెట్టింది, కన్నీటి పర్యంతమైంది. నా జీవితాన్ని ఇలాగా రోడ్డు పాలు చేస్తారా అని చెప్పేసి ఏడ్చింది, గగ్గోలు పెట్టింది ఆవిడ. అలాగే విజయసాయిరెడ్డి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏ రకంగా నా మీద ఆరోపణలు చేస్తారు, ఆ ఛానల్ వాడు, ఈ ఛానల్ వాడు అని చెప్పి మీడియా మీద నోరు పారేసుకుని ఏ రకంగా అయితే వాడకూడనటువంటి భాష, పెద్దల సభకి సభ్యుడిని అనేటువంటి విచక్షణ కోల్పోయి విజయసాయిరెడ్డి ఏ రకంగా అమ్మ అబ్బా అంటూ పుట్టుకలు అంటూ జర్నలిస్టుల పైన దుర్భాషలాడాడు, ఏ విధంగా అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడాడు, దానివల్ల ఆయన ఎంత అబాస్పాలయ్యాడో ఈ పరిణామము చూసాం. మరి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టంగానే వెంటనే అదే రోజు శాంతికి భర్తగా చెప్పుకునేటువంటి మదన్ మోహన్, అతను కూడా ప్రెస్ మీట్ పెట్టి సంచలనమైనటువంటి విషయాలు కూడా ఆయన బయట పెట్టాడు. ఏదైతే తన భార్య గర్భం దాల్చి ఒక మగబిడ్డకి జన్మనిచ్చిందో, ఆ పిల్లవాడు సంక్రమించిందే విజయసాయిరెడ్డి వల్ల. అవసరమైతే విజయసాయిరెడ్డి ధైర్యం ఉంటే, అవసరమైతే కాదు ధైర్యం ఉంటే తాను తన సత్యశీలతను నిరూపించుకోవడానికి DNA పరీక్షకి రావాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిణామం ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ కూడా జరిగిపోయినవి. వీటి గురించి అనేక చర్చా వేదికలు పెట్టే అనేక ఛానల్స్లో వీటిపైన పెద్ద పెద్ద కథనాలు కూడా వచ్చినాయి. అయితే ఈ అంశంలోకి మదన్ మోహన్ చెప్పినటువంటి అంశంలోకి అయితే నేను పోదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగతం. ఏం ఏడుపులు ఏడుస్తారో, అవి ఏ రకమైనటువంటి వ్యక్తిగత పోకళ్ళకి పోతారో, ఎలా చేస్తారో వాళ్ళ ఇష్టం. అది దాంతో రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి ప్రయోజనం కానీ, లేదంటే వాళ్ళకి తెలుసుకోకపోతే జరిగేటువంటి నష్టం కూడా ఏమీ లేదు. కాబట్టి ఆ అంశాల్లోకి పోను. కానీ ప్రధానంగా ఈ అంశంలో వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే అవినీతి ఆరోపణలు, అక్రమాలకి సంబంధించినటువంటి ఆరోపణలలో బలైంది ఎవరు అంటే ఖచ్చితంగా దేవాదాయ శాఖ అధికారిని శాంతి. ఎందుకంటే ప్రస్తుతం ఆవిడ సస్పెన్షన్ పై ఉంది. జూలై 2వ తారీఖున కూటమి ప్రభుత్వం తమకు అందినటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆవిడని సస్పెన్షన్కి గురి చేసింది. అయితే గత కొద్ది రోజులుగా ఏవైతే ఈ ఆరోపణలు వస్తూ ఉన్నాయో విజయసాయిరెడ్డి పైన, దానిపైన తాజాగా మళ్ళీ విజయసాయిరెడ్డి స్పందించి ఒక పెద్ద లేఖని రాశారు. చాట భారతం అంతా రాసుకుని వచ్చారు. అదే క్రమంలో ఆ లేఖలో ఉన్నటువంటి అంశాన్ని క్లుప్తంగా ఒక ట్వీట్, అంటే X వేదికగా ఒక ట్వీట్ రూపంలో పోస్ట్ కూడా పెట్టాడు విజయసాయిరెడ్డి. మరి ఏమిటి ఆయన పెట్టినటువంటి ట్వీటు, దానిపైన ఎందుకు ఇంత చర్చ జరుపుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఆయన ట్వీట్ చూసిన తర్వాత ఒక్కసారి మనం క్లుప్తంగా విశ్లేషించుకుందాం. ఇది చూస్తున్నాం కదా, ఇది విజయసాయిరెడ్డి పెట్టినటువంటి ట్వీట్. ఏం పెట్టాడంటే, అవాస్తవాలు ప్రసారం చేస్తున్న కొన్ని టీవీ ఛానళ్ళు, వాటి ముసుగులో చలామణి అవుతున్న కొన్ని శక్తులకు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని సంజాయిషీ ఎవరు అడిగారు విజయసాయిరెడ్డి గారు? ఎవరైనా అడిగారా? ప్రెస్ మీట్ పెట్టింది మీరు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ఛానల్ యాజమాన్యాన్ని, ఆ ఛానల్లో ఉన్న జర్నలిస్ట్ని, ఆ ఛానల్లో కూర్చున్నటువంటి CEOని, వాళ్ళని దుర్భాషలాడింది మీరు. అక్కడ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి జర్నలిస్టులని ఒరే అంటూ ఏకవచనంతో పిలిచింది మీరు. అలాగే కొన్ని ఛానళ్ళ పేర్లు, కొన్ని పత్రికల పేర్లు తీసుకుని వాటి యాజమాన్యాలు, ఆ పత్రికలు ఛానల్స్కి సంబంధించినటువంటి అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దుర్భాషలాడింది మీరు. ఈ రోజున అంతా చేసి రచ్చ చేసుకుంది మీరు. మిమ్మల్ని వాళ్ళెవరూ కూడా సంజాయిషి ఇవ్వమని చెప్పి అడగలేదు కదా. అసలు చేయాల్సిన పెంట మీరే చేసుకుని మళ్ళీ ఈ రోజున ఎవరికో శక్తులకి సంజాయిషి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం దేనికి? ఎవడడిగాడు మిమ్మల్ని? మీ సంజాయిషితో ఎవరికైనా ఏమైనా ఒరిగేది ఉందా? ఏమీ లేదు. అయినా కూడా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు విజయసాయిరెడ్డి. ప్రజాప్రతినిధిగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
శాంతి కళింగిర్ని 2020 సంవత్సరం ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా వైజాగ్ సీతమ్మధార ఆఫీస్లో మొట్టమొదటిగా మీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్ళి పరామర్శించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను. ఏ పరాయి మహిళతోనూ అనైతిక అక్రమ సంబంధాలు లేవు. నేను నమ్మిన దేవదేవులు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తాను. ఇది విజయసాయిరెడ్డి గారు పెట్టినటువంటి పోస్ట్. ఇది ట్వీట్ అన్నమాట. ఇక్కడ విజయసాయిరెడ్డి గారిని ప్రజలైనా కానీ, ఇక్కడ మీరు చెప్పారు కదా, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు నేను చెప్పుకోవాల్సినటువంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పారు కదా, ప్రజలకు కూడా మీ అనైతిక అక్రమ సంబంధాల వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అంత దుర్గతి పట్టలేదు విజయసాయిరెడ్డి. ఇక్కడ ప్రజలకి నువ్వు వివరణ ఇవ్వాల్సింది దేని మీద తెలుసా? కేవలం ప్రజలకి మాత్రమే కాదు, శాంతి ఇక్కడ కన్న కూతురుగా భావించాను అని చెప్పేసని చెప్పావు కదా, ఆ శాంతికి కూడా నువ్వు ఇవ్వాల్సినటువంటి వివరణ ఏమిటి తెలుసా? ఎందుకు చేశావు ఈ పని అంటే మళ్ళీ నువ్వు ఈ అనైతిక అక్రమ సంబంధాలు అనుకుంటారేమో విజయసాయిరెడ్డి గారు. ఇది కాదు. మీరు ఆవిడకున్నటువంటి అధికారాన్ని దుర్వినియోగపరిచే విధంగా అక్రమాలు ఎందుకు చేశారు, అవినీతికి ఎందుకు పాల్పడ్డారు, మీరు చేసే అవినీతిలో, భూదోపిడీలో, భూ కబ్జాల్లో దేవాదాయ శాఖ భూములు కొట్టేశారు కదా. మీకు ఈ శాంతి అనేటువంటి అధికారినే కదా ఏదైతే గనక మొత్తం దేవాదాయ శాఖ భూముల మీద మీ కన్నుబడిందో ఆ భూములకు సంబంధించినటువంటి దస్త్రాలన్నీ కూడా బదిలీ చేయించింది. అలాగే ఏవైతే ఎన్ఓసీలు రాని ఉన్నాయో వాటన్నిటికీ ఎన్ఓసీలు ఇప్పించింది ఈ శాంతి అనేటువంటి అధికారినే కదా. ఆవిడతోటి ఇవన్నీ చేయించింది మీరే కదా. మీరు ఈ పనులన్నీ చేయించబట్టే కదా ఈ రోజున ఆవిడ సస్పెండ్ అయింది. అవినీతి అక్రమాలకి పాల్పడింది అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ వాటికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి నివేదికలు రావడంతో కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్రాథమిక నివేదికని పరిశీలించి శాంతి అనేటువంటి అధికారిని, ఒక గిరిజన మహిళ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అధికారిని, ఆవిడతోటి పూర్తిగా అవినీతి అక్రమాలు చేయించింది మీరు కదా, దుర్మార్గాలు చేయించింది మీరు కదా. మీరు చేయించబట్టే కదా ఆవిడ చేసింది. ఆవిడ చేకూర్చినటువంటి లబ్ధంతా కూడా మీకే కదా. అందుకే ఈ రోజున ఆవిడ సస్పెన్షన్కి గురైంది. ఆవిడ పైన ఏదైతే శాఖాపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది, మరి అందులో తప్పు తేలితే ఆవిడ ఉద్యోగం కూడా పోతుంది కదా. వీటన్నిటికీ కారణం ఎవరు? విజయసాయిరెడ్డి అనే మీరే కదా. మీరు అనైతిక అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా, పెట్టుకోలేదా, నీ వయసుకి నువ్వేం చేస్తావు, ఇది ఎవరికీ కూడా అవసరం లేదు. అసలు అవి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కూడా లేదు. ఎందుకంటే ఆ మదన్ మోహన్ చెప్తున్నట్టుగా ఆ బిడ్డ నీ వల్ల పుట్టాడనో, లేదంటే నీకు బిడ్డ పుట్టాడనో. ఇప్పుడు నీకు బిడ్డ పుడితే ఎవడికి కావాలి, పుట్టకపోతే ఎవడికి కావాలి? నిన్ను ఎవడేం అడిగాడని చెప్పి నిన్ను అడుగుతుంది వాటి విషయాలు కాదు. నిన్ను అడుగుతుంది అవినీతి అక్రమాలకి ఎందుకు పాల్పడ్డావు. ఈ రోజున నువ్వు శాంతి అనేటువంటి ఒక గిరిజన అధికారిని, గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి అధికారిని, గిరిజన మహిళని అన్యాయంగా ఈ రోజున ఆవిడ్ని బలి తీసుకున్నావు కదా. ఎందుకు చేశావు ఈ అవినీతి అక్రమాలు? చేసింది నువ్వే కదా అని ఇవే అడుగుతా ఉన్నారు. వీటికి సమాధానాలు చెప్పు, వీటికి వివరణ ఇవ్వు అని చెప్పి అడుగుతా ఉంటే, దేవదేవులు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్తాను, నేను ఏ మహిళతోటి అనైతిక అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు. ఈ గుండెలు బాదుకోవడం ఎవరికి కావాలి? గుండెలే బాదుకుంటావో, గుండె గీయించుకుంటావో, ఏం చేసుకుంటావో చేసుకో. కాకపోతే ఇక్కడ ప్రజలు అడుగుతోంది మాత్రం నీకు ఈ సంబంధాల గురించి, అక్రమ సంబంధాల గురించి, అనైతిక సంబంధాల గురించి కాదు. నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి, నువ్వు చేసినటువంటి భూ దోపిడీ గురించి, విశాఖపట్నంలో ఉన్నప్పుడు పూర్తిగా ఏ రకంగా దేవాదాయ శాఖ భూములన్నీ కూడా కబ్జా పెట్టుకోవడానికి, ఏ రకంగా అయితే దేవాదాయ శాఖ భూములు కొట్టేయడానికి నువ్వు కుట్రలు పన్నావా లేదా, నీ కుట్రల్లో అధికారిని భాగస్వామిని చేసావా లేదా, నీ వల్లే కదా ఈ రోజున అధికారిని సస్పెన్షన్ అయింది. ఒక పక్కేమో మీ గురు అంటే A1, నువ్వు A2 అయితే A1 ఆ రోజున ఐఏఎస్ అధికారుల్ని జైలు పాలు చేశాడు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి దానికి అధికారుల్ని బలి చేశారు. శ్రీలక్ష్మి కావచ్చు, ఇంకొంతమంది ఐఏఎస్ అధికారులు ఆ రోజున జైలుకు వెళ్ళొచ్చారు కదా. మీ గురువేమో అధికారులని, ఐఏఎస్ స్థాయి అధికారులని ఆయన అక్రమాల్లో, ఆయన కుంభకోణాల్లో భాగస్వాములు చేస్తే, నువ్వేమో నీ స్థాయిలో ఈ రకంగా అసిస్టెంట్ కమిషనర్లు,
ఎండోమెంట్ శాఖలో అధికారులు వీళ్ళని నీ ధనదాహానికి, నీ అక్రమాలకి, నీ అవినీతికి భాగస్వాములు చేసి ఈ రోజున వాళ్ళు సస్పెండ్ అయ్యేలా చేసావు. రేపొద్దున ఆ అవినీతి అక్రమాలన్నీ కూడా నిరూపణ అయితే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోతారు. ఇలాంటి నీచ పనులు చేస్తూ మీరు సమాజాన్ని ఏదో పెద్ద ఉద్ధరించే వ్యక్తుల్లాగా పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతూ ఇలాంటి పోస్టులు పెడితే ఇంకా దిగజారిపోవడం, ప్రజల్లో ఇంకా చులకనైపోవడం, పల్చనైపోవడం, దిగజారిపోవడం తప్పితే విజయసాయిరెడ్డి సాధించేది ఏమీ లేదు. అయితే ఈ పోస్టుకి ఈ రోజున విజయసాయిరెడ్డి ఇలాంటి పోస్టులు పెట్టడాలు, లేఖలు రాయడం కాదు. లేఖలు రాసినా కూడా ఈ రకమైనటువంటి అంశాల మీద కాదు, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు వాటికి నువ్వు చేసావా లేదా, వాటిలో నువ్వు భాగస్వామ్యం చేసావా లేదా, అందులో నిజాలు చెప్పమని చెప్పి ఈ రోజున విజయసాయిరెడ్డిని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.